అన్న మీ పేరు? నా పేరు అజయ్ ముదిరాజ్. నా పేరు. ఇక్కడ నుంచి అన్న? ఇక్కడ మేము స్థానికులము, సంజయపురం మేము. అది ఏం చేస్తుంటారు? నేను వ్యాపారం చేస్తాను. ఎట్లా ఉందన్న కొత్త ప్రభుత్వం ఏర్పడింది, కాంగ్రెస్ ఏర్పడిన కాంచి ప్రభుత్వ పనులు కావచ్చు 4 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. సో మీ ఒపీనియన్ ఏంది ప్రభుత్వం? మాకు ఇప్పటికీ ఒక 4 monthsలో 5 times వాటర్ రాలేదు. 3 days అక్కడ పోతే ట్యాంకర్లు అనేది లేవని చెప్పారు. ఏదైనా కమర్షియల్ ట్యాంకర్ కూడా 3 or 4 days అదొకటి సఫర్ అవుతున్నాము. ఇప్పుడు ఈ కరెంటు కూడా మధ్యలో అంటే ఒక 15 minutes 20 minutes విపరీతమైన ఎండ. దీనివల్ల కూడా గత ప్రభుత్వంలోనేమో సెకండ్ కూడా పోయేది కాదు. ఇప్పుడు ప్రాబ్లం ఏందనే తెలియదు కానీ కరెంటు పోతుంది. ఇప్పుడు వీళ్ళు చేసేవి అన్నీ ఈ పార్టీలో నుంచి వచ్చి ఆ పార్టీలో నుంచి వచ్చి అభివృద్ధి అనేది కనిపించకుండా మాత్రం రాజకీయమే నడుస్తుంది. గతానికి ఇప్పటికి పోల్చుకుంటే మాత్రం చాలా తేడా ఉంది. దాన్ని ఎలా ఏం చేస్తారనేది ఎవరికి తెలియదు. వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వీళ్ళ సీట్లు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అవి దానివల్లనే కానీ ప్రజాపాలన అనేది మాత్రం గాడికి వదిలేశారు. ప్రజాపాలన చేస్తున్నామని చెప్పడానికి చేయడానికి చాలా వ్యత్యాసం ఉంది. చెప్పుకోవడం నేను మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను. నేను ఆయన గడీలు తీసేసాము, జాలీలు తీసేసాము అని అన్నారు. ఏ రోజు ఒక్కరోజు సీఎం గారు కలిశారు? ఆ తర్వాత సీఎం గారు ఉన్నారా? ఆ సీఎం గారికి ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో అక్కడ ఏదైతే ఇంప్లిమెంట్ అవుతుందో ఈ రోజు వరకు కూడా అది ఏది కూడా ఒకటి నెరవేరట్లేదు. అక్కడ ఇచ్చిన కంప్లైంట్స్ గురించి ఈరోజు నేను నిన్న మా పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. మొన్న సాటర్డే రోజు వెమ్లవాడ ఆర్డినరీ బస్సెస్ లేవు, ఆధార్ కార్డులు పెట్టుకొని ఉన్నారు. నేను ఎక్స్ప్రెస్లో తీసుకెళ్ళి వెళ్ళాను. 260 rupees per head. నువ్వు ఫ్రీ బస్సు అంటావు, ఫ్రీ బస్సులు వేయవు. చెప్పకుండా పర్వాలేదు, చెప్పింది చేయడానికి లేదు. అలా చాలా ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏదైనా కానీ షెవరేజ్, ఇప్పుడు డ్రైనేజ్, ఇంతకుముందుకు డ్రైనేజ్ సమస్యకు ఫోన్ చేస్తే కానీ కంప్లైంట్ ఇస్తే ఈరోజు చేస్తే రేపు వచ్చేవాళ్ళు. ఈరోజు 3 రోజులు 4 రోజులు. దానివల్ల దోమలు, మలేరియా ఇలాంటివి కొంచెం అనంటే వీళ్ళు పరిపాలన. ఇంకోటి ఏంటంటే సీఎం గారికి ఆయనకు ఏదన్నా చెప్తున్నారో చెప్పట్లేదో అధికారులు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు కానీ పనులు మాత్రం జరగట్లేదు. ఇబ్బంది మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. జనాలు మాత్రం చాలా ఇబ్బంది అయితే పడుతున్నారు. ఇప్పుడు నీళ్ళు అనేది లేవు. ముఖ్యమైనది తెలంగాణకు మొత్తం గుండెకాయ హైదరాబాద్లోనే నీళ్ళ కొరత ఉంటే చాలా ఇబ్బంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ వృద్ధులకు కానీ కరెంటు, నీళ్ళు ఇవైతే మస్ట్. దానివల్ల కొంచెం ఇబ్బంది అయితే చాలా ఉంది. ఇంకా ముందు వర్షాలు అని అంటే ఇంకా 3 నెలలు ఇంకా ఏం పరిస్థితి ఉంటుందో తెలీదు. అంటే ఇక్కడ సికింద్రాబాద్ సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎలా ఉండబోతుందన్న? మేమైతే ఏ రాత్రి పోయినా ఏం పోయినా కానీ పజ్జన్న అంటే మాకు వాళ్ళ కుమారులే కానీ వాళ్ళు కానీ ఏ విషయంలోనైనా కానీ అన్నిటికీ సహకరించేవాళ్ళు. ఈసారి అయితే నిర్ణయించుకున్నాము పద్మారావు గారికి. ఎందుకు? అందుబాటులో ఉండే వ్యక్తి. గతంలో ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మేము ఇక్కడ ఉన్నాము, అందరు కూడా చేశారు. ఆయన వచ్చి సమస్యలు తెలుసుకోవడం కన్నా కనీసం మా ఏరియా తిరిగింది కూడా లేదు. ఆయన తిరిగింది కూడా లేదు. ఇక మీకు ఇంకో కాంగ్రెస్ ఆయన మొన్నటిదాకా టీఆర్ఎస్లోనే ఉండే, ఇక ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి ఇక కాంగ్రెస్ అని అంటే ఇక ఆయనదైతే కాదు. కానీ 20 ఏళ్ళ నుంచి మేము ఈయన గెలిపిస్తున్నాము. ఇప్పుడు ఎంపీగా కూడా గెలిపిస్తాం. అంతే చేస్తాడని నమ్మకం ఉందా? డెవలప్మెంట్ 100% ఉంది. చేశాడు కాబట్టే. ఇప్పుడు చేస్తాడు అనేది కాదు, చేసిండు కాబట్టే మేము 100%. అంటే ఒకవైపు అసలు బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, ఒక్క సీటు కూడా రాని నేపథ్యం కనిపిస్తూ ఉందని చెప్పి అధికార పార్టీ చెప్తా ఉన్నారు. ఆ విషయం మీరు నమ్ముతున్నారా? మీరు చెప్పండి నాకు, మీరు చెప్పండి. నేను ఎందుకనంటే నేను చాలా సంవత్సరాలు చూశాను. ఎండాకాలం వచ్చేటప్పటికి ఇన్వర్టర్లు కానీ అవి ఇవి అని. ఈ 10 సంవత్సరాలలో ఇన్వర్టర్స్ అన్నీ పోయాయి, జనరేటర్స్ అన్నీ పోయాయి. మళ్ళీ 4 నెలల్లో జనరేటర్స్ వచ్చాయి, ఇన్వర్టర్స్ వచ్చాయి. నేను కూడా ఇన్వర్టర్ పెట్టించుకోవాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పలేను సమస్యలు ఎట్లా వస్తాయి ఇవన్నీ. మేము ఏది పోయినా కానీ కరెంటు విషయంలో ట్రాన్స్ఫార్మర్ కానీ లేకపోతే నల్లాలు కానీ మన డ్రైనేజ్ లైన్లే కానీ ఏదన్నా అన్నా మాకు కంపల్సరీ కావాలి అని అంటే మా ముందే ఫోన్ చేసేసి ఆఫీసర్స్కు ఫోన్ చేసి చెప్తాడు, పలానా మనిషి పలానా వస్తున్నాడు, ఆయన ఇంటి దగ్గర ప్రాబ్లం ఉందంట. ఆయన మేమైతే లీడర్ అని అనుకోము, ఈజ్ ద ఫ్యామిలీ మెంబర్. ఓవరాల్గా అంటే రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ గారు, అంటే మాజీ ముఖ్యమంత్రి వర్సెస్ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చూస్తే ఎవరి పరిపాలన ఎట్లా ఉందన్న?
అంటే వాస్తవాలు చెప్పుకోవాలంటే వీళ్ళు 4 నెలలే అయింది. 4 నెలల్లో ఇలా పరిస్థితి ఉంది. ఆయన అంటే మినిస్ట్రీ చేశాడు, ఎమ్మెల్యే చేశాడు, ఆయనకు అంత అనుభవం ఉంది. ఈయనకి ఏం అనుభవం లేదు కదా. ఈయన మినిస్ట్రీ చేయలేదు, ఏది కూడా చేయలేదు. ఈయనకు అనుభవం లేదు, చేస్తాడో లేదో తెలియదు. ఒకరేమో నేను సీఎం అవుతానంటారు. వాళ్ళ పార్టీలో కాంగ్రెస్ పార్టీ గురించి తెలియదు ఏం లేదు. 5 సంవత్సరాలలో ముగ్గురు చీఫ్ మినిస్టర్లు మారుతారు. ఇప్పుడు ఎలక్షన్లు ఉంది కాబట్టి వాళ్ళు 4 నెలల్లో ఇది అదే అని అంటున్నారు. ఎలక్షన్ తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటాయో తెలియదు. అంటే ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం నుంచి పోతుంది అని చాలా మాటలు వింటా ఉన్నాం మనం. చాలా మాటలు అంటే పబ్లిక్ విసుకొచ్చేసేసిందండి. ఈ చాలన్ అనేసి పెట్టాను నేను, మొన్న పార్కింగ్ చేశాను. 450 రూపాయలు పార్కింగ్. నేను ఏదో తెలిసో తెలియకుండా అక్కడ పార్కింగ్ ఇక్కడ పెట్టాను. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టాను. నేను లోపలికి పోయి బయటకు వచ్చేటప్పటికి నాకు చాలా వేశారు. 450 రూపాయలు. గత ప్రభుత్వంలో లేదు, 135 రూపాయలే చాలాన్. 450 రూపాయలు ఈ చాలాన్. ట్రిపుల్ రైడింగ్ పోతున్నారు. ట్రిపుల్ రైడింగ్ అది కోర్టులో కట్టాలని ఇప్పుడు రూల్స్ పెట్టారు. కొన్ని ఇబ్బందులు అయితే ఇంత తొందరలో ఇలాంటి ఇబ్బందులు తీసుకోవడం అనేది కొంచెం మనకు ఇక్కడ అలవాటు పడింది. దాన్ని మరిపించే చేయాలి కానీ వాళ్ళ మీద మనం దండన వేస్తామంటే కష్టం. ఖచ్చితంగా సికింద్రాబాద్ పార్లమెంటు పద్మారావు గారు గెలుస్తున్నారు. ఈ సీటు మాత్రం గతానికి ఇప్పటికి మాత్రం భిన్నంగా ఉంటుంది. ఇదైతే మీరు మా ఉన్న ఒపీనియన్. దేశమంతా ఎవరైనా మోడీ రావాలనుకుంటున్నారు కానీ ఇక్కడ కిషన్ రెడ్డి మాత్రం రావాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన గెలిచినప్పుడు ఇప్పటిదాకా మేము చూడలేదు, మా ఏరియాలో రాలేదు. ఒక ఎంపీ, ఒక సెంట్రల్ మినిస్టర్ ఇప్పటిదాకా రాలేదు. ఇక మీరు అర్థం చేసుకోండి. కావాలంటే ఆయన దగ్గర హిస్టరీ అయితే ఉంటుంది కదా, మీరు అదైనా కానీ చెక్ చేసుకోండి. ఎంపీ రాకుండా ఆయన సమీక్షలో అంటే అభివృద్ధి పనులు కూడా జరగలేదంటారు. ఏం జరగలేదు. ఏం జరిగాయో ఆయన్నే చెప్పమనండి, లేకపోతే ఇక్కడ ఉన్న బీజేపీ కార్యకర్తలనైనా చెప్పమనండి. మా ఎంబడి ఉన్న వాళ్ళు కూడా కొంచెం నారాజులో ఉన్నారు. అరే మేమేం చేయలేకపోయినాం కదా అని. అదైతే వాస్తవం కూడా. నిజంగా మీరు కావాలంటే మీరు శిలాఫలకాలు అయితే ఉంటాయి కదా, అవి అయితే అవద్దని చెప్పలేవు కదా. చూసుకోండి మీరు. పద్మారావు గారు మాకు ఏదైనా కానీ ఎప్పుడైనా కానీ రాత్రి 12ంటికి పోయినా కానీ పద్మారావు గారు అవైలబుల్లో ఉంటారు. పొద్దునైనా కానీ వాళ్ళ కొడుకులే కానీ వాళ్ళే కానీ అన్నకి ఏ పని ఉంది ఇది అని అంటే చేయడానికి కానీ చేసి మళ్ళీ అడుగుతారు అయ్యిందా లేదా అని. పద్మారావు గారు 100% గెలుస్తారండి. 100కు 100%. మేమైతే ఒకటే కోరుకుంటున్నాము, ఒక మార్పు అనేది ఉండాలి సికింద్రాబాద్లో. బీజేపీని చూసాం, బీజేపీని చాలా సార్లు చూసాం, కాంగ్రెస్ని కూడా చూసాం. దత్తాత్రేయ గారిని గెలిపించాము, అంజన్ కుమార్ని గెలిపించాము, కిషన్ రెడ్డిని గెలిపించాము. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్. వేరే ఎక్కడ ఏమో మాకు అంత తెలియదు కానీ ఇది మాత్రం బీఆర్ఎస్.